అమీన్పూర్ శర్వాణి ఎలైట్ పేరుతో ప్రీ లాంచ్ డిపాజిట్లు సేకరించి శతకోపం పెట్టిన తర్వాతే సాహితీ లక్ష్మీనారాయణ గురించి చాలా మందికి తెలిసింది. కానీ అంతకు ముందు ఆయన కథ వేరు. అతను వాడుకొని పార్టీ లేదు, వ్యక్తి లేడు అన్నట్లుగా గతంలో కథలు నడిచాయి. అసలు లక్ష్మీనారాయణ మజాకా అన్నంతగా సీన్ మారిపోయింది. ఎందుకంటే ఆయన చాలా స్పెషల్. ఎందులో అంటే మోసాలకి బ్రాండ్ అంబాసిడర్ అవడంలో. అవును, ఇదే నిజమంటున్నారు బాధితులు. ఇతడి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అట్లుంటది మరి సాహితీ లక్ష్మీనారాయణతోని. పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లను ఈజీగా ఏమార్చిన ఘనత సాహితీ లక్ష్మీనారాయణది. అలాంటిది కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే తీయటి మాటలకు చాలా మంది డబ్బులు సమర్పించుకొని బలైపోయారు. టీటీడీ బోర్డు మెంబర్ దాకా వెళ్లాడంటే పరపతి ఏ స్థాయిలో పెంచుకున్నాడో అర్థమవుతుంది. సెప్టెంబర్లో టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు బోధాటి లక్ష్మీనారాయణ. అప్పుడు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడంతో టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు లక్ష్మీనారాయణ. కథ తవ్వితే చాలా పెద్దది మరి. ఒకసారి 2008కి వెళ్దాం. లక్ష్మీనారాయణ స్వస్థలం చిలకలూరిపేట. చిన్న బట్టల షాప్తో వ్యాపారం మొదలెట్టారు. అక్కడ ఐపీ పెట్టేసి గుడ్ బై చెప్పేశారంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో యాక్టివ్గా మారారు. చిరంజీవికి దగ్గరగా మసులుకున్నారు. చివరికి చిరంజీవి పేరును చాలా వరకు మిస్యూజ్ చేశారంటారు. ఈ వ్యవహారం తేడాగా ఉందన్న కారణంతో ఆయన్ను పీఆర్పీ నుంచి బయటకు పంపించేశారు. ఇక అక్కడి నుంచి ఊసర వెళ్లి రంగులు మార్చినట్లుగా స్టోరీ మార్చేశారంటారు. 2014 నుంచి 2019 మధ్య లోకేష్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అప్పట్లో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉండడంతో ఐటీ టవర్ల నిర్మాణం పేరుతో హడావిడి చేశారు లక్ష్మీనారాయణ. మొత్తం కెరియర్లో పేరు ఒకరిది వాడుకోవడం, ఉపయోగించుకోవడం ఇదే కథ. అంటే లోకేష్ పేరు చెప్పడం, ఐటీ టవర్లలో స్పేస్ ఇస్తానని ఐటీ కంపెనీలకు బురడి కొట్టడం, తానే దగ్గరుండి టవర్లు కడుతున్నానని చెప్పుకోవడం, ఇలాంటివెన్నో అప్పట్లో జరిగాయి. ఫుల్ పైసా వసూల్ కార్యక్రమమే. 30 అంతస్తుల మేర చెప్పి ఒక్కటి కట్టలేదు. అంతేకాదు రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే టైంలో భారీగా చందాలు కూడా ఇచ్చినట్లు దాఖలాలు ఉన్నాయంటారు. 2019 వైసీపీ గెలిచాక ఆ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు లక్ష్మీనారాయణ. అంతకుముందు స్వరూపానందకు దగ్గరై ఆయన ద్వారా టీటీడీ బోర్డు మెంబర్ పోస్ట్ తెచ్చుకున్నారని చాలా మంది చెప్పుకుంటారు. సో చెప్పాలంటే మధ్యలో ఉన్న వారి పేరును వాడుకొని పనులు చేయించుకోవడంలో గణపాటిగా మారాడన్నది అభియోగం. వ్యాపారానికి ప్లస్ అవుతుందని చాలా మంది పేర్లు చెప్పుకొని వ్యవహారం నడిపించారంటారు. అంటే ఏ స్టేట్మెంట్ ఇచ్చినా జనం ఈజీగా నమ్మాలి కదా. అందుకే సమాజంలో పేరున్న వాళ్ళ పేర్లు చెప్తే జనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి ముందుకొస్తారు. అడ్వాన్సులు భారీగా సమర్పించుకుంటారని స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే అది చాలా వరకు వర్కౌట్ అయింది కూడా. అంతెందుకు 2018లో మంగళగిరి విల్లా వెంచర్లో పవన్ కళ్యాణ్ ఓ ఇల్లు స్వయంగా కట్టుకుంటే అది తమ వెంచర్లోనే ఉందని, మొత్తం వరకు తామే చూస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నాడంటారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ పేరు వాడుకున్నారు. పవన్ కళ్యాణే కొన్నారు, మనకు గ్యారెంటీ ఉంటుందని చాలా మంది ముందుకొచ్చారు. అదే అదునుగా రేట్లు కూడా భారీగా పెంచేశాడన్నది అప్పటి ఆరోపణ. సినీ నటులతో బ్రోచర్లు, కార్పొరేట్ తరహాలో ప్రకటనలు, సినీ నటుల సమక్షంలోని ప్లాట్లు కేటాయింపులు, ఇంద్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్, ఇలాంటివెన్నో చేస్తూ సాహితీ ఎండీ చేసిన కథలు అన్ని ఇన్ని కావు. ఏపీ తెలంగాణ కాదేది అనర్హం అన్నట్లుగా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం, ముందుగానే డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, ఇదే స్టోరీ. గత ఏడాది గుంటూరు జిల్లా కాజా వద్ద వెంచర్ ప్రచారం కూడా ఇలాంటి స్కెచ్లో భాగమే అని తేలింది. అప్పుడు బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొనకపోయినా కొన్నట్లుగా జనంలో ప్రచారం చేసుకోవడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్తో సహా ఏపీలో వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారు. సీన్ కట్ చేస్తే విల్లా లేదు, ప్లాట్ లేదు, కనీసం స్థల రిజిస్ట్రేషన్లు కూడా చేయలేదు. డబ్బులు తిరిగిచ్చేయాలని అడిగితే ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. వాయిదాల మీద వాయిదాలు వేసి చివరికి స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఒత్తిడి పెరిగినప్పుడల్లా అజ్ఞాతంలోకి వెళ్లడం, ఇదే నడిచిందంటారు. సో ఒక్కో విల్లాను 4-5గురికి అమ్మడం,
అది కూడా అగ్రిమెంట్ చేసి ఇవ్వడం, తీరా పొజిషన్లోకి వచ్చేసరికి గొడవలు మొదలడం, అవి ఎవరికి దక్కకుండా చేయడం, ఇదే అసలు స్కెచ్. రైతుల నుంచి భూములు కొన్న అగ్రిమెంట్లు చేసుకుని డబ్బులు కట్టకపోవడం, ఇటు కస్టమర్ల నుంచి ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసి బిల్డింగ్లు కట్టకపోవడం అంటే రెండు వైపులా భారీగా శటగోపం పెట్టిన పరిస్థితి. బాధితులంతా నెత్తినోరు కొట్టుకోవడం తప్ప ఏమీ మిగలలేదు. ఇలాంటి కేసులన్నీ హైకోర్టుకు చేరాయి. ఇదే కాదు, ఇక హైదరాబాద్లో అంతా నా చేతుల్లోనే ఉంటారు, చెప్పినవన్నీ జరుగుతాయని ప్రచారం చేసుకుని అగ్రిమెంట్లు, ప్రీ లాంచ్ ఆఫర్లతో గేమ్ నడిపిస్తున్నారన్న ఆరోపణలకు లెక్కేలేదు. సిసిఎస్ కేసులోనూ 3 అధికారులు మారారని, కొత్తవారు వచ్చినప్పుడల్లా విచారణ మొదటికి వస్తున్నట్టున్నారు బాధితులు. పోలీసుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లినా బలమైన ఆధారాలు లేవని చెప్పడం, కొంతవరకు భరోసా ఇవ్వడం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు మనీ లాండరింగ్ ఇష్యూలో ఈడీ ఎంట్రీ అవడంతో సాహితీ ఇన్ఫ్రా ఎండి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.